ఇప్పటి వరకు మీ జర్నీ చూసుకుంటే మీరు 12 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నారు. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ మూవీస్. సాంగ్స్ అన్నీ కూడా మీనింగ్ఫుల్, ఇంకా మ్యూజికల్ పరంగా అంటే జనాలకి కనెక్ట్ అయ్యే విధంగా అంత సులువు కాదు, కానీ మీ దాంట్లో అది వర్కౌట్ అయింది. ఇంకోటి పెద్ది మూవీలో సాంగ్ రై రై రారా మోగిపోతోంది. సో ఈ సాంగ్ మోటివేషనల్ సాంగ్ గురించి రామ్ చరణ్ గారు ఏమన్నారు? దట్టు ఆ రోజు ఆయనకి ఫుల్ ఫీవర్ అంట కదా సార్? ఆ పాట చేసినప్పుడు ఫుల్ ఫీవర్ అయినా ఓకే, ఆయన దర్శకుడి కష్టాన్ని, రచయిత కష్టాన్ని, మొత్తం నిర్మాత కష్టాన్ని, బృందం అంత కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నా ఒక్కడి జ్వరం వల్ల ఇది వాయిదా పడకూడదు, నేను కాసేపు ఆ పంటి బిగువున ఆ బాధని అణచిపెట్టుకుంటే ఇంత బడ్జెట్ వేస్ట్ అవ్వకుండా ఈ పాట అద్భుతంగా పూర్తవుద్ది అన్న ఒక్క సంకల్పం పెట్టుకున్నారు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ముందు కనిపించింది ఇంత మంచి లిరిక్స్, ఇంత మోటివేషనల్ లిరిక్స్ రాయాలంటే అది రాయడానికి రచయిత ఎంత కష్టపడి ఉంటాడో, రప్పించడానికి దర్శకుడు ఎంత కష్టపడి ఉంటాడు, దానికి మనం విలువ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన అంత జ్వరంతో ఉన్న చేశారండి.